జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. వర్షాల నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నకరికల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల పై అంతస్తులో వర్షపు నీరు లీకేజీ ద్వారా వస్తుందని తెలుసుకుని పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి నకరికల్కు వచ్చిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, కేతేపల్లి మండలంలో అత్యధికంగా 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొన్ని మండలాలలో 15, 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఆదివారం, సోమవారం సైతం జిల్లాలో వర్ష సూచన మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎక్కడా ప్రాణహాని జరగరాదని, నిరంతరం వర్షం కురియడం వల్ల బలహీనంగా ఉండే ఇండ్లు కూలిపోయేందుకు అవకాశం ఉందని, అలాంటి ఇళ్లలో ఉండేవారు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లను సంప్రదిస్తే ప్రభుత్వ పాఠశాలలు లేదా గ్రామ పంచాయతీ, ఇతర ప్రభుత్వ సంస్థలలో వసతి కల్పిస్తారని తెలిపారు. అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఎర్తింగ్ వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇండ్లలో సైతం విద్యుత్ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, వాగుల్లోకి వెళ్లడం, సెల్ఫీలు దిగడం వల్ల ప్రమాదవశాత్తు ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల వాటి వద్దకు ఎవరు వెళ్లవద్దని ఆయన కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకొని జిల్లా అధికారుల వరకు సెలవులను రద్దు చేసుకుని అందరూ క్షేత్రస్థాయిలోనే ఉన్నారని చెప్పారు. వర్షాల నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సోమవారం గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ చేయడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, మండల స్థాయిలో వీటన్నింటినీ సమీక్షించాలని ఆయన ప్రత్యేక అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాల కారణంగా గ్రామాలు, మున్సిపాలిటీలలో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని, ఈ విషయంలో ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకారం అందించాలని ఆయన కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావద్దని కలెక్టర్ కోరారు. నకరికల్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల పై అంతస్తులో వర్షపు నీరు చిన్నగా కురుస్తున్నదని, దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని నకరికల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలకు ఆదివారం, సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడారు. అంతేకాక కిచెన్ స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు అమ్మనబోలు మండల కేంద్రంలో శివారులో మూసీవాగు, అమ్మనబోలు, షాలి గౌరారం మధ్య ఉన్న లో లెవెల్ క్యాజ్వేపై పొంగి ప్రవహిస్తూ రాకపోకలకు ఇబ్బందులు కలిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. పొంగి ప్రవహిస్తున్న కాజ్వే వద్ద ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలు కాజ్వేపై ప్రవహిస్తున్న నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి, ఎంపీడీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ బాలయ్య, తహసీల్దార్ జమీరుద్దీన్, వ్యవసాయ అధికారి జాన్మియా తదితరులు ఉన్నారు. జిల్లా ప్రజలందరూ కూడా మనకు నిన్నటి నుంచి కొంతవరకు మొన్న కూడా వర్షాలు జిల్లా వ్యాప్తంగా కూడా పడుతున్నాయి. నిన్న మనకు జిల్లాలో కేతేపల్లి మండలంలో 168 mm అంటే 16.2 సెంటీమీటర్ల వర్షపాతం. ముఖ్యంగా మా ఉద్దేశం ఎక్కడ కూడా ప్రాణహాని జరగదు, అది మనుషులకు కావచ్చు లేదా జంతువులకు కావచ్చు. ఇందుకొరకు అంటే మనందరికీ తెలుసు, కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడైనా బలహీనంగా ఉన్న ఇల్లు కానీ లేదా ఏవైనా స్ట్రక్చర్స్ ఉంటే అవి కూలిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు తడవడం వల్ల కూలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఇల్లు, మీరు నివాసం ఉండే ఇల్లు బలహీనంగా ఉంటే మీరు గ్రామ పంచాయతీ అయితే మీ పంచాయతీ సెక్రటరీని, మున్సిపాలిటీ అయితే మీ మున్సిపల్ కమిషనర్ని సంప్రదించండి లేదా మీ తహసీల్దార్ని సంప్రదించండి. ఇమీడియట్గా మీకు గవర్నమెంట్ అకామిడేషన్ అంటే గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో కానీ, కమ్యూనిటీ హాల్లో కానీ, స్కూల్లో కానీ వారికి అకామిడేషన్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి లేదా ఎర్తింగ్ అయ్యి మనకు విద్యుత్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మనుషులకు కానీ జంతువులకు కానీ ఇబ్బంది జరగదు. కాబట్టి ఆ విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీ ఇళ్లలో కూడా అంటే గోడల్లో ఎక్కువ నాడడం వల్ల గోడల నుంచి ఎర్తొచ్చి కూడా షార్ట్ సర్క్యూట్ వస్తుంది. కాబట్టి ఇళ్లలో కూడా ఎలక్ట్రిసిటీ విషయంలో జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లోకల్గా మీ లైన్మెన్ కావచ్చు, మీ ఏఈ కావచ్చు, వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ అంటే మనకు వాటర్ చూడగానే అందరికీ ఉత్సాహం వస్తుంది.
అందులో ఎక్కడో కెనాల్ దగ్గరనో లేదా ఏదైనా ఒక చెరువు మత్తడి పోస్తుంటే అక్కడికో వెళ్ళి మనం జాగ్రత్తలు పాటించకుండా ఏదో సెల్ఫీ దిగుదామనో లేదా దాంట్లో స్విమ్ చేద్దామని పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా మీ ఊళ్ళో చెరువు మత్తడి పోస్తున్నా కెనాల్ ఉన్నా అక్కడికి దయచేసి వెళ్ళొద్దు. ఈ సమయంలో అసలే వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా కంప్లీట్గా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ నుంచి జిల్లా అధికారుల వరకు అందరికీ కూడా అందరి సెలవులను రద్దు చేసుకుంటూ అందరినీ కూడా ఫీల్డ్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రేపు కూడా మనకు రేపు కూడా వర్క్ ఉంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు సెలవు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు తక్కువ వర్షం పడినా కూడా ఒకవేళ అప్పటికే నాని ఉన్న బిల్డింగ్లో ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రేపు జిల్లా అధికారులందరినీ కూడా, అంటే జిల్లా అధికారులే చాలా వరకు మండలాల్లో ఎంఎస్ఓస్గా మండల సూపర్వైజర్స్గా ఉన్నారు కాబట్టి జిల్లా ఆఫీసర్ వాళ్ళని కూడా అక్కడికి పంపిస్తూ ఉన్నాం. సో రేపు ఈ అంశాలపైన మండల స్థాయి సిబ్బంది, గ్రామ స్థాయి సిబ్బందితో రివ్యూ చేసి మరొకసారి అటు గ్రామాలలో మున్సిపాలిటీలో శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా, అదేవిధంగా దోమలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి రిగరస్గా స్ప్రేయింగ్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, అదేవిధంగా ఫాగింగ్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ రిగరస్గా చేసే విధంగా, తర్వాత గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ విషయంలో వాటర్ కంటామినేషన్ ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా, ఎలక్ట్రిసిటీ విషయంలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా మండల స్థాయిలో వెళ్ళి రివ్యూ చేయడమని జిల్లాధికారులందరూ రేపు పంపిస్తాను మరొకసారి. ఆ సందర్భంగా రేపు జిల్లా స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కూడా రేపు రద్దు చేస్తున్నాము. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏ గ్రామంలో ఏ మున్సిపాలిటీలో కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ యొక్క ఏది మనకు రేపటి వరకు ఉన్న ఈ ఏదైతే మనకు ఫోర్కాస్ట్ ఉందో దాన్ని స్మూత్గా మనం దాటాలని కోరుకుంటా ఉన్నాం.